శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ గారు ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. అలాగే అతిథిగా రావాల్సి ఉంది. తర్వాత హైకోర్టు విజిలెన్స్ మాజీ రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ లా సెక్రటరీ దుర్గాప్రసాద్ గారిని ఆత్మీయ అతిథిగా రావాల్సి ఉంది. కానీ పనుల ఒత్తిడి వలన, రాజకీయ పనుల ఒత్తిడి వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. ఇప్పుడే వాళ్ళు మెసేజెస్ పెట్టారు నాకు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా మారుమూల ఈ సభ విజయవంతంగా ఉండాలి. మేమందరం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నారులు వైష్ణవి, వేద సమీర, సంజన, సుదీప్తి, మేఘన, వైష్ణవి. ముఖ్యాంశం ముఖ్యంగా ఇప్పుడు వెండికొండండి. నిజంగా ఆలోచిస్తేనండి, శివుడి ఢమరుక శబ్ద భేరీ నుంచి ఆవిర్భవించింది తెలుగు మాట. తెలుగు ఆ పాటకు అన్వయిస్తూ మన చిన్నారులు ఇప్పుడు నృత్య ప్రదర్శన చేస్తున్నారు. అధికారపు భాష చేసి అగ్రస్థానమున నిలిపిన ముద్దు రాజులు, అక్షర రూపంబు నుంచి అధికారపు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయవాడలో ఎక్స్రే అనే సంస్థ, అదేవిధంగా మా గోళ్ళ నారాయణరావు గారి పోలవరపు వారి సంస్థ, ఈ రెండు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రధానంగా ఏంటంటే ప్రపంచ భాషలన్నీ కూడా ఇవాళ ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక పరస్పర భాషల పట్ల అవగాహన పెంపొందించుకునేటువంటి క్రమంలో ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ఒక ప్రాముఖ్యత, ప్రాధాన్యత అనేటువంటిది పెరిగింది. ఈ క్రమంలో ఈ ఉభయ సంస్థలు కూడా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో తెలుగు తొలి శాసనం బయలుపడిన తర్వాత ఆ శాసనం యొక్క మూలాధారాలు ఏంటి, తొలి తెలుగు శాసనకర్త ఎవరు, ఆయన అప్పట్లోనే చేసినటువంటి సేవ ఏంటి అనే దాని మీద మన రాజు దంపతులు ఇద్దరు కూడా చిరకాలంగా వాళ్ళు చాలా సేవ చేస్తూ ఆ శాసనాన్ని బదిలీ చేస్తూ ఆ పేరు మీద ఒక స్టాంపును కూడా విడుదల చేయాలని, తర్వాత ముఖ్యంగా దాని మూలకారకులైనటువంటి ముత్తిరాజు యొక్క విగ్రహాన్ని ఈ విజయవాడలో ఏర్పాటు చేయాలనేది కూడా వారు మమ్మల్ని అభ్యర్థించడం, అధికార భాషా సంఘం తరఫున మేము ప్రభుత్వానికి కూడా ఆ విషయాన్ని మేము ముందుంచాము, పరిశీలనలో ఉంది. సో ఇవాళ ఒక ముత్తిరాజుకి మనం ఒక ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి క్రమంలో ఇక్కడ చాలా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించారు.
ఈ ఉభయ సంస్థలు కూడా చెప్పాలంటే అటు గంగిరెద్దు మేళాలు, ఇటు భక్తజన కోలాటం, అదేవిధంగా అటు పక్కన సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా మిగతావి ఇవన్నీ కూడా చాలా తెలుగు సంస్కృతికి ప్రతీకలుగా నేను వారిని అయితే ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక భాషా పరంగానే కాకుండా సంస్కృతి పరంగా మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా మంచి సాంస్కృతిక కార్యక్రమం కూడా మేము ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఈ మాతృభాష దినోత్సవం మీద పలువురు సాహితీవేత్తలు కూడా ఈరోజు ప్రసంగిస్తారు. అంటే మనం మన భాషని పరిరక్షించుకుంటూనే మన సంస్కృతిని కూడా పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందనే మా భావంతో మేము చేసే కార్యక్రమాల్లో ఈ యొక్క ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కోలాటం చాలా ఉత్సాహంగా వీళ్ళంతా చేస్తున్నారు. అలాగే గంగిరెద్దులు, మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలైన గంగిరెద్దులు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మన ప్రజలు తెలుసుకునే మన కళల్ని కాపాడుకోవాలన్న ఆశయం ఇది. అదేవిధంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మన తల్లి భాష, మన అమ్మని మనం ఎలా కాపాడుకుంటామో మన మాతృభాషను కూడా మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఎరికల్ ముత్తురాజు ధనంజయ నాయుడు ముదిరాజు యొక్క శిలా విగ్రహాన్ని కూడా మేము శాసనసభలో నెలకొల్పితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. అదేవిధంగా హై స్కూల్ విద్యార్థులుగా పాఠ్యాంశంగా కూడా రూపొందించాలని అభిలషిస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా మాతృభాష అభ్యున్నతికి కృషి చేస్తున్న పివిఎల్ఎన్ రాజు అబ్బు మరియు పిల్లి లక్ష్మీ తులసి దంపతులకు మేము ఒక సన్మానాన్ని, ఒక పురస్కారాన్ని అందిస్తున్నాం. ఈ పురస్కారం ద్వారా వాళ్ళు తెలుగు భాష ఔన్నత్యానికి మరింత గొప్పగా కృషి చేయాలని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక ఇంగ్లీషు భాష వ్యామోహంలో పడి వెళ్ళిపోకుండా మన మాతృభాషను గౌరవించడం, మన మాతృభాషను బ్రతికించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మనవి చేస్తున్నాం. నా పేరు ఆంజనేయరాజు, ఎక్స్రే సంస్థ కార్యదర్శిగా ఉన్నాను.
ఏంటంటే రాజుగారి దంపతులకు మనం స్టాండింగ్ ఓవేషన్తో ఆయనకి చక్కటి రిసీవింగ్ చేస్తున్నాం. స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. కరతాళ ధ్వనులతో స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. ప్రతి ఒక్కరు సత్కారం జరిగేంత వరకు మీరు కరతాళ ధ్వనులు అందజేస్తే వారి కృషి. రాజుగారిని కేవలం ఈ తొలి తెలుగు శాసనం గురించో లేదా ఇంకొక ఉత్తరాలు ధనంజయుడి గురించో కాదండి. విజయవాడ నగర పశ్చిమ కృష్ణ ఎన్జిఓ నాయకులుగా, నగర బీసీ ఐక్యవేదిక మరి నాయకులుగా కూడా పలు సంక్షేమ కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎంతో మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి తన వంతు కృషి ఎంతో సల్పినటువంటి రాజు ధనము లేని ధనవంతుడు కాదు. ఆయన పేరులోనే రాజసం ఉంది, రాజధనం ఉన్నాయి. ప్రజల అభిమానమే ఆయనకు పెద్దల ఆశీస్సుల బలమే రాజుగారికి కొండ ధనం. ఆయన ముందుకు ఒకే ఆచరణ, ఒకే మాట, ఒకే పాట. రాజుగారి విజయంలో దాదాపు 75% భాగం లక్ష్మీ గారికి.